అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దగ్గర పరిస్థితి ఎలా ఉంది మనం బిఫోర్ చూసాం. షో స్టార్ట్ అవ్వకముందు, అల్లు అర్జున్ రాకముందు ఎలా ఉంది, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, థియేటర్ లోపల పరిస్థితి ఎలా ఉందో కూడా మేము చూపించే ప్రయత్నం చేసాం. అల్లు అర్జున్ వచ్చారు, తన మిస్సెస్తో, పిల్లలతో సహా ఫ్యామిలీ అందరితో తను రావడం జరిగింది. ఈవెన్ స్టాఫ్ అందరూ కూడా వచ్చారు. టికెట్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది బయటే ఉన్న పరిస్థితి. ఇక్కడ పోలీస్ వారు కంట్రోల్ ఇంకా చేస్తున్న పరిస్థితి. లోపల నుంచి టికెట్ లేని వాళ్ళందరినీ కూడా లోపల నుంచి బయటకు తీసుకు, ఈవెన్ ఇంకా చాలామంది లోపలే ఉండిపోయారు. టికెట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా లోపలికి చాలామంది వెళ్ళలేక బయటే ఉంటూ వాళ్ళు నిజంగా ఇక్కడ బయటే ఉన్నారు. వాళ్ళు టికెట్ తీసుకున్నా కూడా మేము లోపలికి వెళ్ళలేకపోయాం అంటూ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ చాలామంది టికెట్ మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ బుక్ చేసుకున్నాం, 1000 రూపాయలు 1200 పెట్టి టికెట్ తీసుకున్నా కానీ మేము లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పేసి చాలామంది బయట ఫీల్ అవుతూ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ పోలీసు వారు ఇంకా స్పెషల్ ఫోర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది కంట్రోల్ చేయడానికి. ఇంకా ఫ్యాన్స్ బయటే ఉన్నారు, నెక్స్ట్ షో కోసం కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అల్లు అర్జున్ బయటికి ఎప్పుడు వస్తారు అని చూస్తున్న పరిస్థితి. ఫ్యామిలీతో సహా అల్లు అర్జున్ మళ్ళీ బయటికి వస్తే వెళ్ళేటప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం థియేటర్ ముందుగా గేట్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. గేట్లు మొత్తం కూడా ఇటు. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తం గేట్లన్నీ కూడా మొత్తం పూర్తిగా ధ్వంసం చేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా గేట్లు అన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. సో పోలీసు వారు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా గేట్లను కూడా తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ లేని వాళ్ళు చాలామంది లోపలికి అల్లు అర్జున్ని చూడాలంటూ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కొంతమంది బయటకు వచ్చినప్పటికీ ఇంకా కొంతమంది లోపలే ఉండిపోయారు. ఇంకా టికెట్స్ ఉన్న వాళ్ళు కూడా బయటే వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.